హాయ్ హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్ మహాశ్రీ టాక్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ కూడా బాగుండాలని శివయ్యని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ముందుగా అయితే అందరికీ కార్తీక మాస శుభాకాంక్షలండి. మీరందరూ పూజ ఎలా చేసుకుంటున్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. సకల సంపదలను చేకూర్చే దీపమే నారికేల దీపం అండి. కొబ్బరికాయతో వెలిగించే దీపమే నారికేల దీపం అంటారు. నారికేల దీపం వెలిగించడం వల్ల మన ఇంట్లో ఎన్నో శుభ ఫలితాలు పొందవచ్చండి. జీవితంలో ఒక్కసారైనా కొబ్బరికాయతో ఖచ్చితంగా దీపం అయితే వెలిగించాలి. అలానే మన పురాణాలు అయితే చెప్తున్నాయండి. మన ఇంట్లో ఎలాంటి కష్టాలు ఉన్నా సరే ఆ కష్టాలన్నింటినీ గట్టెక్కించే ఏకైక దీపమే నారికేల దీపం. కుటుంబ సమస్యలు, అలాగే ఆరోగ్య సమస్యలు, డబ్బు సమస్యలు, ఉద్యోగం పరంగా అలా అన్నిటికీ ఒకే ఒక పరిష్కారం అండి ఈ నారికేల దీపం. ఒక్కసారైనా నారికేల దీపం వెలిగించి చూడండి. ఆ పరమేశ్వరుడు అనుగ్రహం వల్ల ఖచ్చితంగా కష్టాలన్నీ తీరిపోతాయండి. నారికేల దీపం ఎలా వెలిగించాలి, ఏ రోజు వెలిగించాలి, పాటించవలసిన నియమాలు ఏంటి, ఇలా అన్నీ కూడా ఈ వీడియోలో అయితే నేను చెప్తానండి. వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి. అప్పుడే నేనేం చెప్తున్నానో మీకైతే అర్థమవుతుంది. ఈ నారికేల దీపాన్ని సోమవారం వెలిగిస్తే కోటి జన్మల పుణ్య ఫలితం అయితే లభిస్తుందండి. అన్ని దీపాల కంటే నారికేల దీపం చాలా శ్రేష్టమైనది. శివుడికి ఇష్టమైన సోమవారం కొబ్బరికాయ దీపం వెలిగిస్తే మన మనసులో ఉన్న ఎలాంటి కోరికలైనా సరే నెరవేరుతాయండి. మన ఇంటిపైన ఆ శివుడి అనుగ్రహమే తప్పకుండా ఉంటుందండి. ఈ కార్తీక మాసంలో ఏదో ఒక సోమవారం రోజున లేదంటే పౌర్ణమి రోజైనా సరే మనం శుచిగా శుభ్రంగా తలస్నానం చేసుకొని ఇల్లంతా పసుపు నీళ్ళు చల్లుకొని ఇక మనం ఎప్పుడు కూడా నిండుగా ముత్తైదువులు తయారవ్వాలండి. అలాగే కాళ్ళు కూడా పసుపు రాసుకోవాలి. మనం ముందుగా అయితే ఒక కొబ్బరికాయ తీసుకొని దాన్ని రౌండ్గా అయితే పగిలేలా చూసుకోవాలండి. అలా పగలగొట్టిన తర్వాత 2 భాగాలు అయితే వస్తాయి కదండి. పీచంతా శుభ్రంగా చేసుకొని మూడు కళ్ళు ఉన్న చెప్పు వైపు అయితే తీసుకొని దానికి కుంకుమ బొట్లన్నీ పెట్టుకోవాలండి. తర్వాత పూజ గదిలో మనం అయితే పీట పెట్టక ముందు అక్కడంతా శుభ్రం చేసుకొని బొట్లే పెట్టుకోవాలండి. ముగ్గులే వేసుకోవాలి. తర్వాత పీట ఏర్పాటు చేసుకొని పీటపై కూడా సేమ్ ముగ్గులే వేసుకోవాలండి. తర్వాత మన పూజ గదిలో ఉన్న చిత్రపటాన్ని అయితే తీసుకోవాలి. అలాగే దేవుడికి గంధం పొట్లు పెట్టుకొని పూలతో అయితే అలంకరించుకోవాలి. తర్వాత మన దగ్గర ఏమైనా ప్లేట్ ఉంటుంది కదండి, ఇత్తడి ప్లేటు, ఏదో ఒక ప్లేటు, స్టీల్ ప్లేట్ అయినా పర్వాలేదు. తర్వాత ఆ ప్లేటుకి కూడా బాగా బొట్లే పెట్టుకొని కుంకుమ బొట్లే పెట్టుకొని తర్వాత అందులో 3 గుప్పిళ్ళు ఉంటాయి కదండి, 3 గుప్పిళ్ళు బియ్యం అయితే వేసుకొని దానిపై పసుపు, కుంకుమ, అక్షంతలు అన్నీ వేసుకొని నేను చూపించిన విధంగా కొబ్బరి చిప్పనైతే అలా పెట్టుకోవాలండి. తర్వాత దాంట్లోని నెయ్యి కానీ లేదు అంటే దీపం నూనె కానీ లేదంటే నువ్వుల నూనెనే వేసుకొని అయితే దీపం పెట్టుకోవాలండి. తర్వాత ఒత్తులు అనేవి 2 ఒత్తులు తీసుకొని ఒక ఒత్తిగా అయితే చేసుకోవాలండి. అలా చూసారా 3 ఒత్తులు వేసుకోవాలంటే 6 ఒత్తులు అనమాట. తర్వాత అగరబత్తితో అయితే మన దీపాన్ని అనేది వెలిగించుకోవాలండి. అలాగే మనం పసుపుతో గణపతిని కూడా తయారు చేసుకోవాలండి. చూసారా పక్కనైతే పెట్టాను. గణపతికి పూజ తర్వాత అప్పుడు ఆ పరమశివుడికి అయితే పూజ అనేది చేసుకోవాలండి. ఇక్కడ పిండి దీపాలు కూడా పెట్టుకున్నానండి. ఆ తర్వాత ఆ పరమశివుడి ఈ నారికేల దీపానికి నమస్కారం చేసుకుని మీకున్న కష్టాలన్నీ తీరిపోవాలని భగవంతుని అయితే మనస్ఫూర్తిగా కోరుకోండి. తప్పకుండా అయ్యవారైతే మనకి కోరికలు అనేవి నెరవేరుస్తారండి. మన కష్టాలు ఏమైనా ఉంటే తొలగిపోతాయి కూడా. దేవతలకి దేవుడైన ఆ పరమశివుడికి 3 కన్నులు ఉంటాయి కదండి. అలాగే కొబ్బరికాయకి కూడా 3 కళ్ళు అయితే ఉంటాయి. కాబట్టి ఆ పరమశివునికి అలాగే కొబ్బరికాయకి చాలా అనుబంధం అయితే ఉంటుందండి. కొబ్బరికాయలో త్రిమూర్తులు వారు నివసిస్తారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, షేర్